దేన్నైనా సరే చాలా వేగంగా నేర్చుకోడానికి ఒక సైన్స్ బేస్డ్ సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసా? మన సొంత బ్రెయిన్నే మనం హ్యాక్ చేయడం. ఆశ్చర్యంగా ఉందా? దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఇది జరిగే ఉంటుంది. ఏదైనా కొత్తది నేర్చుకోవాలని భలే ఉత్సాహంగా మొదలుపెడతాం, కానీ కొన్ని రోజులకే ఆ ఇంట్రెస్ట్ పోతుంది, లేదా నేర్చుకున్నది టక్కున మర్చిపోతాం. అవునా? ఇది చాలా కామన్ ఎక్స్పీరియన్స్. అసలు మనం నేర్చుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతాం? చాలామందికి వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ మీద కొన్ని డౌట్స్, ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇలాంటి ఫీలింగ్స్ చాలా కామన్ కదా. నా బ్రెయిన్ స్లో ఏమో అని అనుకోవడం, లేదంటే అయ్యో పక్కవాళ్లు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారో నాకే అర్థం కావట్లేదు అని ఫీల్ అవ్వడం. కాని సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? ఇదంతా నిజం కాదని, అసలు కథ వేరే ఉంది అని అంటోంది. ఓకే, ఇప్పుడు మన బ్రెయిన్ గురించి మనం అనుకునే పద్ధతిని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన సైంటిఫిక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇది విన్నాక మీ ఆలోచన విధానమే మారిపోవచ్చు. ఈ అద్భుతమైన కాన్సెప్ట్ పేరే న్యూరోప్లాస్టిసిటీ. సింపుల్గా చెప్పాలంటే, మన బ్రెయిన్ ఒక రాయిలా ఫిక్స్డ్గా ఉండదు. అది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. మనం కొత్త విషయాలు నేర్చుకుంటున్న ప్రతిసారి మన బ్రెయిన్ లోపల భౌతికంగా మార్పులు జరుగుతాయన్నమాట. అంటే మన బ్రెయిన్ను ఒక రాయిలా చూడకూడదు, దాని కెపాసిటీ ఇంతే అని ఫిక్స్ అయిపోకూడదు. దాన్ని ఒక బంకమట్టిలా చూడాలి. మనం దాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. ఇదేదో మోటివేషనల్ కోట్ కాదు, ఇది పక్కా సైన్స్. సరే, బావుంది. మరి ఈ మెమరీ అనేది అసలు ఎలా పనిచేస్తుంది? మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఒక దట్టమైన గడ్డి ఉన్న ఫీల్డ్ని ఊహించుకోండి. మొదటిసారి దానిలో నడిచినప్పుడు ఒక చిన్న దారి ఏర్పడుతుంది కదా. అది మన షార్ట్ టర్మ్ మెమరీ లాంటిది. సైంటిఫిక్గా దీన్ని కెమికల్ చేంజ్ అంటారు. 1-2 రోజులు ఆ దారిలో నడవకపోతే గడ్డి మళ్లీ పెరిగిపోయి దారి మాయమైపోతుంది. కాని అదే దారిలో రోజూ నడిస్తే అక్కడొక గట్టి మట్టి రోడ్డు తయారవుతుంది. దాన్ని స్ట్రక్చరల్ చేంజ్ అంటారు. అదే మన లాంగ్ టర్మ్ మెమరీ. అంటే మాస్టరీ సాధించడం అంటే ఇదే. ఓకే, థీరీ బాగుంది. మరి ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? మన బ్రెయిన్ని మార్చుకుని ఏదైనా సబ్జెక్ట్లో మాస్టరీ సంపాదించాలంటే దానికి 3 ముఖ్యమైన ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. అవే ఈ 3. 1. బిహేవియర్, అంటే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం. 2. కష్టపడటాన్ని ఇష్టపడాలి, ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. 3. పర్సనలైజేషన్, అంటే మనకు సూట్ అయ్యే పద్ధతిని మనం కనుక్కోవడం. మొదటిది యాక్షన్. గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ని మార్చడానికి మ్యాజిక్ పిల్సేవీ లేవు. పనిచేయడమే అసలైన మెడిసిన్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మన బ్రెయిన్లో ఆ దారి అంత బలంగా తయారవుతుంది. ప్రాక్టీస్ అంటే ఊరికే రిపీట్ చేయడం కాదు, అది మన బ్రెయిన్ని ఫిజికల్గా రీవైర్ చేసే యాక్షన్. ఇక రెండోది, ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు. అదేంటంటే, నేర్చుకోవడమనేది మరీ ఈజీగా అనిపిస్తుంటే మనం నిజంగా ఏమీ నేర్చుకోవట్లేదని అర్థం. ఎప్పుడైతే ఒక కాన్సెప్ట్ అర్థం కాక తలపట్టుకుంటామో, స్ట్రగుల్ అవుతామో, సరిగ్గా అప్పుడే మన బ్రెయిన్ కొత్త కనెక్షన్స్ ఏర్పరుచుకుంటుంది. ఆ కష్టపడే మూమెంట్లోనే అసలు లెర్నింగ్ జరుగుతుంది. ఈ కొటేషన్ చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. కంఫర్ట్ జోన్లో లెర్నింగ్ ఉండదు, లెర్నింగ్ జోన్లో కంఫర్ట్ ఉండదు. జిమ్లో కండరాలు పెరగాలంటే నొప్పి భరించాలి కదా, బ్రెయిన్కి కూడా అంతే, దానికి ఛాలెంజ్ కావాలి. ఇక 3వ సూత్రం, ఒకరి పద్ధతి అందరికీ సెట్ అవ్వదు. మన ఫ్రెండ్కి తెల్లవారుదామున చదివితే బాగా అర్థమవుతుంది కదా అని మనం కూడా అలాగే చేయక్కర్లేదు. మనకు ఏది వర్కౌట్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఉదాహరణకి, లండన్ టాక్సీ డ్రైవర్ల బ్రెయిన్స్లో మ్యాప్స్కి సంబంధించిన ఏరియా చాలా పెద్దగా ఉంటుందట. అలాగే మ్యూజిషియన్స్కి ఆడిటరీ కార్టెక్స్ పెద్దగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ పనుల్ని పదే పదే చేస్తారు కాబట్టి. సో మనం దేనికి ట్రైనింగ్ ఇస్తే మన బ్రెయిన్ అందులో ఎక్స్పర్ట్ అవుతుంది. అయితే ఈ న్యూరోప్లాస్టిసిటీలో ఒక డేంజరస్ సైడ్ కూడా ఉంది. మనకు తెలియకుండానే మన కొన్ని అలవాట్లు మన బ్రెయిన్ని నెగటివ్గా ఎలా మారుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు పాయింట్. మన బ్రెయిన్కి మంచి, చెడు అనే తేడా తెలీదు. దానికి తెలిసింది ఒకటే, రిపిటీషన్, అంటే పదే పదే చేయడం. మనం ఏ పనిని ఎక్కువగా చేస్తే ఆ పని చేయడంలో మన బ్రెయిన్ మరింత స్ట్రాంగ్ అయిపోతుంది. అది మంచి పనైనా చెడ్డు పనైనా సరే. ఉదాహరణకి, గంటల తరబడి ఫోన్లో స్క్రోల్ చేయడం, చిన్న చిన్న రీల్స్, షార్ట్స్ చూస్తూ ఉండిపోవడం, ఒక పని మీద ఉండకుండా పదే పదే వేరే పనులకు జంప్ అవ్వడం, ఇలా చేయడం వల్ల మనం మన బ్రెయిన్కి దేన్లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు? రిజల్ట్ ఏంటంటే
మనం డిస్ట్రాక్ట్ అవ్వడంలో ఎక్స్పర్ట్స్ అయిపోతున్నాం. మన బ్రెయిన్ స్ట్రక్చరే అలా మారిపోతుంది. అందుకే ఒక పుస్తకం 10 నిమిషాలు కూడా ఏకాగ్రతగా చదవలేకపోవడం, ఒక సినిమా చూస్తున్న మధ్యలో ఫోన్ చూడాలనిపించడం ఇవన్నీ జరుగుతాయి. అంటే మనం మన బ్రెయిన్కి ఫోకస్ లేకుండా ఉండటంలో శిక్షణ ఇస్తున్నామన్నమాట. సరే, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన శక్తి మన చేతుల్లోనే ఉంది. దీన్ని మనం మార్చవచ్చు. మనం కోరుకున్న విధంగా మన బ్రెయిన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. మంచి ఫోకస్ కావాలా? పుస్తకాలు చదవడం ప్రాక్టీస్ చేయాలి. పేషెన్స్ కావాలా? మెడిటేషన్ చేయాలి. మొదట్లో కష్టంగానే ఉంటుంది, కానీ గుర్తుంచుకోండి, ఆ కష్టమే మన బ్రెయిన్ని మారుస్తుంది. సో ఫైనల్గా మనం మార్చుకోవాల్సిన మైండ్ సెట్ ఏంటంటే, నాకు తెలివి తక్కువ అని ఎప్పుడూ అనుకోవద్దు. దానికి బదులుగా నేను నా బ్రెయిన్కి ఇంకా సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు అని అనుకోవాలి. చూసారా, ఈ ఒక్క చిన్న మార్పు చాలు. నేను ఇంతే అనే ఫిక్స్డ్ మైండ్ సెట్ నుండి నేను ఎదగగలను అనే గ్రోత్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవ్వడానికి. గుర్తుంచుకోండి, సరైన ప్రాక్టీస్, కష్టపడే తత్వం ఉంటే ఈ ప్రపంచంలో మనం నేర్చుకోలేనిది ఏదీ లేదు. మరి చెప్పండి, ఇంత అద్భుతమైన శక్తివంతమైన మీ బ్రెయిన్తో మీరు ఏ అద్భుతాన్ని సృష్టించబోతున్నారు?